పెద్దలు తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారికి, నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి శ్రీష గారికి, పట్టణ పార్టీ అధ్యక్షులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, ముద్ర నారాయణ గారికి, ప్రవళిక గారికి, రుద్రరాజు శ్రీదేవి గారికి, దూది కుమారి గారికి, మార్కెట్ చిన్నగురువారెడ్డి గారికి, వెంకటేష్ గారికి, శేఖర్ గారికి, రవికి, అక్క రూపేష్, మార్కెట్ రూపేష్ కి, నరసింహ, లక్ష్మక్క, విజయక్క, ధనక్క, ఇంకా ఈ వార్తలు నేను మర్చిపోయినా అక్క హేమ, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక మీకు విచ్చేసినటువంటి 11, 10వ డివిజన్ స్థానికులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నేను మీ బిడ్డగా ఈ ఎన్నికల బరిలో తిరుపతి శాసనసభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వస్తున్నానక్క. మీ అందరి మద్దతును, నా అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు మీ సహకారాన్ని నేను శిరస్సు వంచి అడుగుతున్నాను. జగనన్న ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని సంక్షేమం వైపు ఎలా నడిపించాడన్నది నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. అన్ని పథకాలను మీరు అందుకుంటున్నటువంటి వాళ్ళే. స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏదైతే మీరు దశాబ్దాల కాలంగా ఎదుర్కొంటున్నారో వాటిని తీర్చినామన్నటువంటి విషయాన్ని మాత్రం మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. నేను 10, 11వ డివిజన్లకు సంబంధించిన ప్రాంతాల్లో ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ రాజకీయ నాయకులు ఎప్పుడూ చెప్పేటటువంటి మాట, మేము అధికారంలోకి వస్తే మీకు శాశ్వతంగా మీ ఆస్తి మీద హక్కులు, భూ రిజిస్ట్రేషన్లు చేయిస్తామని. దాదాపుగా 4-5 ఎన్నికలుగా మీరు వింటూనే వచ్చారు. చేసినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కానీ చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి విషయాన్ని మర్చిపోతుందని చెప్తున్నాను. దాదాపు తిరుపతిలో 170 ఎకరాల్లో 7,500 మందికి 22A కింద నలుగుతున్నటువంటి సర్వే నెంబర్లన్నింటినీ ఎత్తివేసి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించినటువంటి విషయం మీకు తెలిసిందే. దాంట్లో మన ప్రాంతం కూడా కొర్రగుంట, తాతయ్య గుంట, కట్ట ఇవన్నీ కూడా ఉన్నాయన్నటువంటి విషయాన్ని మీకు చెబుతూ, సాక్షి సంతకాలు చేసేదానికి కూడా చాలా మటుకు నేనే రావడం కూడా నేను ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మా దొడ్డారెడ్డి మున్శేఖర్ అన్న కారణంగా నేను ఆ పని చేయగలిగానన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ, తిరుపతి నగరంలో వచ్చినటువంటి మార్పులు గత 30-40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత గొప్పగా ఈ 3-3.5 సంవత్సరాల కాలంలోనే జరిగాయన్నటువంటి విషయాలను గుర్తించండి. గంగమ్మ గుడి ఎంత సుందరంగా తీర్చిదిద్దబడుతుందో మీరు చూస్తున్నారు. దాన్ని రాష్ట్ర పండుగగా కూడా కరుణాకర్ రెడ్డి గారి చలవ వలన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. గంగమ్మ గుడి ముందర ఉన్నటువంటి 40 అడుగుల రోడ్డు కానీ, గ్రూప్ థియేటర్స్ ముందు ఉన్నటువంటి 40 అడుగుల రోడ్డు కానీ, 60 అడుగుల రోడ్డు కానీ, కొర్రగుంట రోడ్డు, సాంబాయి రోడ్డు, ఆ కింద కాటన్ మిల్ 100 అడుగుల రోడ్డు, ఆ పక్కనే తిమ్మినాయుడుపాలెం రోడ్డు, డిబిఆర్ హాస్పిటల్ ముందర ఒక రోడ్డు, గెస్ట్ హౌస్ ముందర ఒక రోడ్డు, మన బ్లూ రాక్ రెస్టారెంట్ ముందర ఒక 80 అడుగుల రోడ్డు, దాన్ని కలిపి 2 60 అడుగుల రోడ్డు, హీరో హోండా రోడ్డు, అంకుర హాస్పిటల్ రోడ్డు, పూలవాణిగుంట రోడ్డు, గొల్లవాణిగుంట రోడ్డు, తొండమాన్ చక్రవర్తి రోడ్డు, సత్యనారాయణపురాన్ని నేరుగా తిరుమల బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేసేటటువంటి రోడ్డు, అక్కారంపల్లి 40 అడుగుల రోడ్డు, ఖాదీ కాలనీ 40 అడుగుల రోడ్డు, చెన్నారెడ్డి కాలనీ శ్మశానాల ముందుగా ఒక 40 అడుగుల రోడ్డు, ఎస్పీజేఎన్ఎం స్కూల్ ముందర ఒక 40 అడుగుల రోడ్డు, అలానే మహావీర్ థియేటర్ పక్కన మనందరికీ తెలుసు శ్రీదేవి కాంప్లెక్స్ పక్కన చిన్న సందుది, ఆ 7 అడుగుల సందును కూడా 40 అడుగుల మేర వెడల్పు చేసి తిలక్ రోడ్డుని గంగమ్మ గుడి రోడ్డుకు అనుసంధానం చేయగలిగాం. ఇప్పుడు జరగబోయేటటువంటి జాతరలో ఆ రోడ్డు అవసరం ఎంత అనేది తిరుపతి ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది.
మనమందరం కూడా పండు కొనుక్కునేటటువంటి ఇసుక వీధి కూడా మనం వెడల్పు చేసుకోగలిగినాం. రైల్వే కాలనీ భవానీ నగర్లో నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ రోడ్డును కలిపేటటువంటి ఓ 40 అడుగుల రోడ్డు నిర్మాణాన్ని కూడా ఇటీవల కాలంలో పూర్తి చేసుకున్నాం. మన ఎంఆర్పల్లిలో ఒక 80 అడుగుల రోడ్డును పద్మావతి మహిళా యూనివర్సిటీని నేరుగా ఎంఆర్పల్లి కూడలికి కలిపేటటువంటి రోడ్డును అందుబాటులోకి తీసుకొని వచ్చినాం. ఇలా 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 5-6 స్లిప్వేలు, 7-8 ఫ్రీ లెఫ్ట్లను తక్కువ కాలంలోనే నిర్మించుకున్నటువంటి నగరపాలక సంస్థ తిరుపతి అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా నేను మీకు తెలియజేస్తూ, భారతదేశంలో ఏకకాలంలో తక్కువ సమయంలో ఇన్ని రోడ్లు వేసినటువంటి నగరం మరొకటి లేదన్నటువంటి విషయాన్ని కూడా నేను మీతో పంచుకుంటూ, మరో 14 రోడ్లను వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయబోతున్నాం. మొత్తంగా 34 రోడ్ల నెట్వర్క్ తిరుపతి నగరానికి అందించి ఒక 50-60 సంవత్సరాల పాటు తిరుపతిలో ట్రాఫిక్ సమస్య లేకుండా చేయాలన్నటువంటి లక్ష్యంతో మేము పనిచేస్తున్నామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున రోడ్లను నిర్మించడానికి వెనకాల ఉన్నటువంటి మరో ప్రధానమైనటువంటి కారణం తిరుపతికి ఐటీ పరిశ్రమలు తెప్పించాలన్నదే నా లక్ష్యం. మన పిల్లలకు, మీ పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ చదువుకునేటారు. వాళ్ళు తిరుపతిలో ఈరోజు ఉండలేని పరిస్థితి. పక్క ఊర్లలో, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద నగరాలకి వలస వెళ్ళిపోతున్నారు. అలా ఉండకూడదు. మన పిల్లలకి మన తిరుపతి నగరంలోనే మంచి ఐటీ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న దూరదృష్టితోనే తిరుపతి నగరాన్ని పెద్ద నగరాలతో పోటీ పడే విధంగా మౌలిక వస్తువుల కల్పనలో ముందుంచామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, పారిశుద్ధ్యం విషయంలో కూడా తిరుపతిని దేశంలోనే అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో టీటీడీ నుంచి ఒక 2000 మంది సిబ్బందిని అదనంగా కార్పొరేషన్ కేటాయించుకున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఒక సంకుచితమైనటువంటి నాయకుడి కారణంగా అది కోర్టులో నలుగుతోంది. ఇంకొక 2-3 వాయిదాల్లో ఆ కేసుని ఆన్ మెరిట్స్ కార్పొరేషన్ టీటీడీ గెలుస్తుంది. అది గెలిచిన వెంటనే దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా తిరుపతిని మార్చేసేటటువంటి బాధ్యత కూడా నాదేనన్నటువంటి విషయాన్ని నేను మీకు పంచుకుంటున్నాను. ఏమవుతుంది దీని కారణంగా? ప్రతి పెద్ద రోడ్లు 2 సార్లు క్లీన్ అవుతాయి. ఇంటర్నల్ రోడ్స్ అన్నింటినీ క్లీన్ చేసేటటువంటి టీం సపరేట్గా ఉంటుంది. మన ఇంటి ముందర కాలువ శుభ్రపరిచేందుకు సపరేట్ సిబ్బంది ఉంటారు. ఇప్పటి మాదిరి ఒకరోజు ఎత్తినటువంటి కాలువల్ని 15 రోజుల తర్వాత ఆ కుప్పలను ఎత్తుకుపోయేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ రోజుటికి ఆ రోజే వాటిని శుభ్రపరుస్తారు. ఫాగింగ్, స్ప్రేయింగ్ ప్రతిరోజు జరుగుతుంది. ఆఖరికి మన ఇంటి చుట్టుపక్కల ఖాళీ స్థలాలు ఎక్కడైనా ఉండి పిచ్చి మొక్కలు, తుప్పలు ఇవన్నీ ఉన్నా వాటిని కూడా కార్పొరేషన్ వాళ్ళే తొలగిస్తారు. మీరు చెత్త చూపించి మాకు ఫిర్యాదు చేస్తే అరగంటలో వాటిని క్లీన్ చేసేటటువంటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ను కూడా కార్పొరేషన్ అందుబాటులోకి తీసుకొని వచ్చే విధంగా దీని ప్రణాళికను చేస్తున్నాం. ఇవన్నీ మా బుర్రల్లో నుంచి పుట్టినటువంటి ఆలోచనలే. ఈ పాటికి అది అమల్లోకి వచ్చుంటే నేను మీ మధ్యకు ఎన్నికల ప్రచారానికి కూడా వచ్చి ఉండేవాడిని కాదు. ఈ రోడ్లపైన ఎట్లా ఈ పగలనక కష్టపడి ఈ రోడ్లను పూర్తి చేయించానో అలానే ఈ చెత్త ఎత్తేటటువంటి కార్యక్రమాల్లో కూడా ఇప్పుడు నిమగ్నమై ఉండేవాడిని అన్నటువంటి విషయాన్ని మీతో పంచుకుంటూ, భవిష్యత్తులో తిరుపతి నగరాన్ని నేర రహిత నగరంగా కూడా మార్చాలన్నటువంటి ప్రణాళికలు చేస్తున్నాం. తిరుపతిని పెద్ద ఎత్తున పట్టి పీడిస్తున్నటువంటి సమస్య గంజాయి, మాదక ద్రవ్యాలు. వీటి కదలికలను నియంత్రించాలనంటే మొత్తం తిరుపతి నగరాన్ని నిఘా నీడలోకి తీసుకురావాలని భావిస్తున్నాం. ఓ 15 ఏళ్ల కిందట పంజాబ్ రాష్ట్రం డ్రగ్స్ విషయంలో చాలా నిర్లక్ష్యాన్ని వహించి మొత్తం రాష్ట్రం అంతా కూడా డ్రగ్స్ కోరల్లో చిక్కుకుపోయింది. ఆ పరిస్థితి తిరుపతికి ఉండకూడదని తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి వీధిలోనూ, వీధి మొదట్లోనూ, మధ్యలోనూ, చివరిలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచేటటువంటి కెమెరాలు, ఏఐ కెమెరాలు, ఫేస్ రికగ్నైజేషన్, ఐఓటీ పరిజ్ఞానంతో నడిచేటివి అమర్చి ఎక్కడైనా ఎవరైనా నేరం చేసి తప్పించుకుంటున్నా వాడి ముఖాన్ని గుర్తుపట్టి ఈ కెమెరాలే పరస్పరం ఇంటర్ కమ్యూనికేట్ చేసుకొని, అంటే సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొని పోలీసు వారికి వీళ్ళు ఎక్కడున్నారన్నటువంటి సమాచారాన్ని చేరవేస్తాయి. పశువులు రోడ్లు దాటుతున్నా, సిగ్నల్ జంప్ చేస్తున్నా, 2 వీలర్ల మీద హెల్మెట్లు లేకుండా ప్రయాణించినా కూడా వాళ్ళ సమాచారం అంతా కూడా కేంద్ర వ్యవస్థతో షేర్ చేయబడుతుంది. దీని కారణంగా ఏమవుతుంది?
భవిష్యత్తులో మహిళల మీద దాడులు తగ్గుతాయి, దొంగతనాలు తగ్గుతాయి, భూ కబ్జాలు దౌర్జన్యాలు చేసేటటువంటి వాళ్ళు నియంత్రించబడతారు. ఎవరైనా నేరం చేయాలనంటే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టే విధంగా ఈ మొత్తం ప్రాజెక్టుని అందుబాటులోకి తీసుకొని వస్తానన్నటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను. దీనికోసం వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం 14 కోట్ల రూపాయలతోనే వీటన్నిటిని కూడా పూర్తి చేయొచ్చు అన్నటువంటి విషయాన్ని నేను మీతో పంచుకుంటూ, మొత్తంగా రాష్ట్రంలో ప్రతి చోట ఆ రోడ్డు బాగాలేదు, ఈ రోడ్డు బాగాలేదు అని మనం ప్రతిరోజు ఏదో ఒక వీడియోలో పత్రికలు ప్రచార మాధ్యమాలు చేసేటటువంటి వీటిని చూస్తూనే ఉంటాం. కానీ తిరుపతి నగరంలో మాత్రం అటువంటి పరిస్థితి లేదని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. దానికి కారణం ఇక్కడ ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం తిరుపతి నగరాన్ని నడిపిస్తోందని గుర్తించవలసిందిగా కోరుతూ, నేను ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాడిని. మీకెంత ఈ నగరం మీద మమకారం ఉందో నాకు కూడా అంతే మమకారం ఉన్నటువంటి వాడిని. ఈ రోజున ఎన్నికల్లో నాకు పోటీగా ఎవరు రాబోతున్నారో నాకు తెలియదు. కొత్త వాళ్ళు రావచ్చు, పాత వాళ్ళు రావచ్చు. పాత వాళ్ళు అయితే ఈ 10 ఏళ్ల కాలంలో నేను చెప్పినటువంటి వాటిలో ఇప్పుడు కేవలం మేము నగరపాలక సంస్థ జగనన్న ఆశీర్వాదంతో చేసినటువంటి పనులను మాత్రమే చెప్పినాం. ఇంకా కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి శాసనసభ్యుడిగా, టీటీడీ చైర్మన్గా ఈ సెట్టిపల్లి భూ సమస్యల దగ్గర నుంచి కొండపైన సమస్యలను పరిష్కరించడం, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నేను ఇంకొక అరగంట మాట్లాడాలి. వీటన్నిటిలోనూ 5% పనుల్ని ఈ 10 ఏళ్ల కాలం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు మేము చేశాము అని చెప్పి నిరూపిస్తే నేను పోటీలో కూడా ఉండనన్న విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇంకొత్త వాళ్ళకైతే ఈ ఊర్లో ఈ పక్కన ఏ ప్రాంతం ఉందో కూడా చెప్పలేని పరిస్థితి. ఈడ లెఫ్ట్ తీసుకొని ఇంకో రైట్ తీసుకొని ఆడిపోతావు అంటే వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాంటి వాడిని ఎన్నుకొని తిరుపతి నగరానికి ఒరిగేటటువంటి ప్రయోజనం ఏమీ ఉండదన్న విషయాన్ని గుర్తించవలసిందిగా కోరుతూ, నేను మీ ముందర పెరిగిన వాడిని, మీ ముందర ఎప్పుడు కనపడేవాడిని, మీకు అందుబాటులో ఉండేటటువంటి వాడిని, నాకు అవకాశం ఇవ్వవలసిందిగా, జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటే మనకి అందేటటువంటి పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదు జగనన్న ఏదో కారణంగా చంద్రబాబును మనం కావాలని అనుకున్నామంటే ఇప్పుడు మనకి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు రద్దు చేస్తాడు, సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తాడు, వాళ్ళందరినీ ప్రభుత్వ శాఖల్లో కలిపేస్తాడు. ఇంతకాలం అవ్వాలి పెన్షన్లు ఎట్లా అందుకుంటున్నారు అవ్వ మీరంతా కూడా 5 ఏళ్ల కిందట ఏడనో పోయి ఒక స్కూల్లో రోజంతా పడిగాపులు కాస్తే కానీ మీకు పెన్షన్లు వచ్చేటివి కావు. ఒకసారి మూర్చ కూడా పోయేవాడు తినేదానికి తిండి నీళ్లు లేక. ఈరోజు టెన్షన్గా నెల మొదటి రోజునే వాలంటీర్ పెన్షన్ మీ చేతుల్లో పెడతాడా లేదా? ఏదన్నా సమస్య ఉంటే మనకు ప్రభుత్వానికి సంబంధించినటివి పెద్ద ఆఫీసుల చుట్టూ తిరుక్కోకుండా సచివాలయాల చుట్టూ తిరిగి మన పనులు మనం చేసుకుంటున్నామా లేదా? ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు అధికారంలోకి వస్తే మనకు ఉండబో అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్తూ, చంద్రబాబు ఏడ్చినాడు, చంద్రబాబు జైల్లో వేసినారు, అయ్యో పాపం చంద్రబాబునని మనం చంద్రబాబును హక్కును చేర్చుకుంటే ఆయన కుటుంబం బాగుంటుంది, ఆయన కొడుకు మంత్రి అవుతాడు, మన కుటుంబాలే రోడ్డును పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తూ, స్కూళ్ళు ఒకప్పుడు ఎట్టున్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? స్కూళ్ళు ఎంతగా మారిపోయినాయి. చంద్రబాబు హయాంలో 1700 స్కూళ్ళు మూసేస్తే జగనన్న హయాంలో ప్రతి గవర్నమెంట్ స్కూలు కార్పొరేట్ స్కూళ్ళతో పోటీ పడుతున్నాయి. ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టారు. మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దని చంద్రబాబు నాయుడు మొత్తుకుంటా ఉన్నాడు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు జగనన్న పెట్టేటటువంటి ప్రతి పథకాన్ని పనికిమాలిన పథకంగా చెప్పేవాడు. జగనన్న ఇంకొక 3 నెలల్లో IB ఇంటర్నేషనల్ సిలబస్ని పిల్లల కోసం అందుబాటులోకి తెస్తున్నాడు ప్రభుత్వ బడుల్లో. ప్రైవేట్ స్కూళ్ళల్లో IB చదువులు చదువుకోవాలంటే ఒక్కొక్క పిల్లోడు కనీసం 12 లక్షల రూపాయలు కట్టాలి. అలాంటిది ఉచితంగా ఆ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి నాణ్యమైనటువంటి చదువుని మన పిల్లలకి అందిస్తున్నాడు జగనన్న. ఒక కుటుంబంలో పేదరికాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలా? ఆ తర్వాత తరాన్ని బాగా చదివిస్తే తరతరాల పేదరికం అంతా కూడా పోతుంది. జగనన్న కరెక్ట్గా చేసే పని ఇదే. ఆయన ఇంకో 20 ఏళ్ళు ఉంటే ఈ రాష్ట్రంలో ఏ ఇంట్లో నువ్వు పేదరికం అనేది ఉండనే ఉండదు.
మన పిల్లలకి మంచి చదువులు అందిస్తున్న కారణంగా జగనన్నని ఎన్నిసార్లైనా ముఖ్యమంత్రిని చేయడానికి మనం సిద్ధంగా ఉండొచ్చని, ఆయన్ని మనం గుండెల్లో పెట్టుకోవచ్చని తెలియజేస్తూ మీ అందరినీ మరోసారి నన్ను గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.